నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పటిలాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ శ్రావణ మాసం అంతా ఈశ్వరుడిదే. ఓ పక్క ఐశ్వర్యము, ఓ పక్క ఒకటి కాదు, ఎక్కడ చూసినా భారతదేశ వ్యాప్తంగా హరహర నామ స్మరణతో మారు మోగిపోతూ ఉంటుంది మొత్తం అన్ని. ఎక్కడ శివాలయాలు ఎక్కడ ఖాళీ ఉండవు, ఎందుకంటే ఈ మాసం అంతా ఆయనదే కాబట్టి. కార్తీకం ఎలాగో ఇది కూడా అంతే. సో ఈ మాసంలోనే రతీదేవిని తీసుకురావడం కానీ, ఈ మాసంలోనే అమృతాన్ని చిలికినప్పుడు ఆయన ఆలాహన తీసుకోవడం కానీ ఒకటి కాదు, మొత్తం ఈ శ్రావణ మాసమే కాబట్టి ఈ బిల్వపత్రాలు పుట్టడం, లక్ష్మీదేవి పుట్టడం, ఇవన్నీ కూడా ఈ మాసంలోనే. ఈశ్వరుడు మొత్తం ఐశ్వర్యం అప్పచెప్పడం అంతా ఈ శ్రావణ మాసమే కాబట్టి అంత విశేషమైనటువంటి వారం, అంత మాసం. సో సరే, అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని, అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగి ఉండాలని, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. ఒక గొప్ప వ్యాపారవేత్త తన కొడుక్కి పుట్టినరోజు చేద్దామని, బర్త్డే ఫంక్షన్ నిర్వహిద్దామని అనుకుంటాడు. నగరంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలుస్తాడు, భారీ ఎత్తున ఫంక్షన్ చేస్తూ ఉంటాడు. సరే, తన చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉంటాడు, కానీ పేదవాడు, తనకి బాగా ఇష్టమైన ఫ్రెండ్. అతని దగ్గరికి వెళ్ళి తను కూడా పిలుస్తాడు, నువ్వు కూడా రారా మా అబ్బాయి పుట్టినరోజుకి అని. తను బాగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ పిలుస్తాడు, తను వస్తాడు. ఫంక్షన్ మంచి ధూమ్ దక్కరగా జరుగుతుంది. అలా జరుగుతున్న సమయంలో తను చూసుకుంటాడు, తన చేతి ఉంగరం డైమండ్ రింగ్ కనిపించదు. పార్టీ చేస్తున్న కోటీశ్వరుడికి డైమండ్ రింగ్ కనిపించదు, ఖరీదైన డైమండ్ రింగ్. అరే ఏమైందని చెప్పేసి అందరికీ తెలియజేస్తారు. అబ్బో ఇంత విలువైంది, జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం అన్ని డోర్స్ బంద్ చేయండి. అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ప్రతి వాళ్ళని చెక్ చేయమంటారు. ఎవరు దానికి అబ్జెక్ట్ చేయరు, ఎందుకంటే చాలా విలువైన ఉంగరం. సో చెక్ చేయండి అంటారు. తన స్నేహితుడు ఎవరైతే వచ్చారో, తన పేదవాడిని పిలుచుకొచ్చాడో చిన్నప్పుడు స్నేహితుడు, అతను మాత్రం చెక్ చేయడానికి వీలు లేదు అంటాడు. స్నేహాన్ని ఈ రకంగా అవమానించడం సభ్యత కాదు. భోజనానికి అని పిలిచి ఇలా చేయడం, ఫంక్షన్ కనిపించి ఇలా చేయడం భావ్యంగా లేదు అంటే అందరూ అతని వైపు వేలు చూపిస్తారు. వాడు పేదవాడు, డబ్బు లేనోడు, వాడు డబ్బు లేనోడు, వాడికి రాక అవకాశం వచ్చింది, ఎవడు పిలవడో, ఏదో స్నేహితుడని పిలిచాడు, ఈ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద పార్టీకి ఫస్ట్ టైం వచ్చాడు, వీడికి అవకాశం దొరికింది, వీడు తీసాడు అని చెప్పేసి అందరూ ఇలాగే అనుకోవడం మొదలు పెట్టారు. అనుకున్న స్నేహితుడిని ఇక ఏమనలేకపోయి తనే తీసాడని చెప్పి తిను నిర్ణయానికి వచ్చేసాడు. సరే నేను చెక్ చేయనివని అంటాడు, కోపం వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే అన్యమనస్కంగా పార్టీ కంప్లీట్ చేస్తాడు. ఆ బాధ ఏదో ఎక్కడో పోయింది, రింగ్ పోయింది, ఖరీదైంది, పార్టీ మూడంతా అప్సెట్ అయిపోయి ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి బట్టలు తీస్తుండగా కోట్లో ఈ రింగ్ కనిపిస్తుంది. పాకెట్లో ఈ రింగ్ ఇలా తీస్తుంటే ఆ రింగ్ కనిపిస్తుంది. అరే ఇంత పెద్ద పార్టీ పాడైంది. అది కాకుండా అనవసరంగా నా చిన్నప్పుడు ఫ్రెండ్ వాడిని పార్టీకి పిలిచి అన్యాయంగా వాడి మీద నిందేస్తే నేనేమీ అడ్డు చెప్పలేదు, వాడు బాధతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాడి ముందు వాడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు వచ్చేసావు, ఎందుకు నువ్వు ప్రతిఘటించలేదు, నీ దగ్గర రింగు లేదని తెలుసు, నువ్వు తీయలేదని తెలుసు, చెక్ చేయడానికి నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకని నువ్వు ప్రతిఘటించావు, యాక్సెప్ట్ చేసి అయిపోయేది కదా, ఒక్క నిమిషంలో హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ అందరితో పాటు ఉండొచ్చు. అంటే నోనో, నేను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం నా కొడుకు అది అనారోగ్యంతో బెడ్ మీద పడుకొని ఉన్నాడు, నేను ఇప్పుడు చెబితే అది సానుభూతి అవుతుంది, అందుకని చెప్పడానికి ఇష్టపడలేదు. నేను పేదవాడిని, నా కొడుకు మంచి స్వీట్ కావాలంటే ఎప్పటి నుంచో తేలేకపోతున్నాను, నా పర్స్ పర్మిట్ చేయట్లేదు, ఇలా నువ్వు పిలిచావని చెప్పేసి అంటే నాన్న అక్కడ చాలా బాగా జరుగుద్ది కదా ఫంక్షను, ఒక వెరైటీ స్వీట్ తీసుకురమ్మన్నట్టు తన కోసం. సో నాకు ఇది అవకాశము, అక్కడికి వచ్చాను, చూశాను, చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి, నా కొడుకు ఎప్పుడూ తినని ఒక స్వీట్ని తీసుకున్నాను, నా జోబులో పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు ఆ ఉంగరం కోసం జోబులను ఎతికితే నేను తీసిన దొంగతనం స్వీటు మీ ఎవరికి తెలియకుండా లోపల పెట్టింది
నేను కనబడుతుంది. ఇది ఎందుకు తీసేవంటే నా కొడుకు కోసం తీశాను, నా కొడుకు అడిగాడని చెప్పాలి. సానుభూతి, సింపతి అన్నీ వాడికి వస్తాయి. వాడు అసలే మంచం మీద బెడ్ మీద అనారోగ్యంతో పడుకున్నాడు. ఇంకో పక్క నా పేదరికము, ఇవన్నీ నేను బట్టబయలవి అక్కడ బాధపడడం, వాడిని సింపతిగా చూడడం ఇవన్నీ అవసరమా? ఏదైతే అది అయింది. నేను ఈ స్వీట్ బయటపడడం ఇష్టం లేక నేను ఎట్టి పరిస్థితిలో చెక్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేను. ఒకసారి కళ్ళమ్మటి నీళ్లు తెచ్చుకున్నాడు ఫ్రెండ్. ఇంత దౌర్భాగ్యంలో కొడుక్కి స్వీట్ కూడా పెట్టలేని దౌర్భాగ్యంలో ఉన్నావా? వాడిని చదివించడం ఇవన్నీ నీ వల్ల కాదులే అని చెప్పేసి అన్నీ నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పేసి తనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి మంచి స్కూల్లో జాయిన్ చేసి ఫీజులన్నీ తనే చేసి తిని కూడా తిని ఫ్యాక్టరీలోనే ఒక ఎంప్లాయీగా తీసుకొని స్నేహితుడిని ఎప్పుడు మంచి కోరేవాళ్ళు పక్కన ఉండాలి కదా తీసుకొని ఆ ఫ్యామిలీకి సాయం చేశాడు. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే పేదవాళ్ళు అని చెప్పి తక్కువగా చూడకండి, వాళ్లే తప్పులు చేస్తారన్న భావంకి రాకండి. ఏడిపించేశారు. వెంకటేశ్వర్లు ఉన్నారు కాలర్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమస్తే. నేను సనాతన ధర్మం నమ్ముతానండి ఎప్పుడు కూడా. వెరీ నైస్. అయితే నేను ఒక టీచర్ని. ఓకే. ఏ క్లాస్ చెప్తారండి? ఏంటండి? ఏ క్లాస్ చెప్తారు? అర్థం కాలేదండి. ఏ క్లాస్ టీచ్ చేస్తారండి? 10th క్లాస్ వరకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి? 8th to 10th వరకు. 8th to 10th. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15/5/1976 అండి. 15/5/1976. నేను ఉదయం సాయంత్రం నేనే పూజ చేస్తాను. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? అవును, శనివారం అండి. 2 పూటలు పూజ చేస్తారు. అవును సార్, రెండు పూటలు చేస్తాను, ఉదయం సాయంత్రం కూడా. ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి. ఇది ధనుస్సు రాశి. పిల్లలు ఎంతమంది సార్? అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడండి, 20 సంవత్సరాల వయసులో, డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు. అయ్యో. అమ్మాయి అండి? అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్. పోలీస్ డిపార్ట్మెంట్. లా అండ్ ఆర్డర్ లోనే ఉందా అమ్మాయి? ఏంటండి? లా అండ్ ఆర్డర్ లోనేనా? లా అండ్ ఆర్డర్ లోనేనా? అవునండి. వెరీ నైస్, వెరీ నైస్ అండి. అల్లుడు గారు ఎంఆర్ఓను. వెరీ నైస్. మీరేం చేస్తున్నారు? నేను టీచర్ అండి. ఇప్పుడు అది 10th క్లాస్ వరకు టీచింగ్ అన్నారు కదా. టీచర్ మాస్టర్ ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, చిన్నది వీలైతే వేసుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న 3 చెప్తాను, భవిష్యత్తులో 2 యాడ్ చేయండి. 7, 11, 1. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. 7, 11, 1. ఇది హెల్త్ కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము, ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగా బాగుంటుంది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా 1. ఇది బాగుంది అనుకుంటే భవిష్యత్తులో ఈ 3టికి మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే 9 ముఖాలు 1, 10 ముఖాలు 1 యాడ్ చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ముందు రాసుకోండి, తర్వాత మీకు అర్థం అవుద్ది. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే ఎలా ఉంటుందో. చాలా మంది ఈ శ్రవణ మాసం, కార్తీక మాసం కోసమే సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. ఈ మాసంలో ధరిస్తే అది దిగ్నీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది. అంటే అది డబుల్ అవ్వచ్చు, 10ంతల ఫలితం రావచ్చు. నెగిటివ్ ఫోర్సెస్ అవి దరిదాపులకి రావు. ఐశ్వర్యానికి కూడా ఈ మాసమే ప్రతీక. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చేది ఈశ్వరుడే. అంటే ఇవి బ్రాంచెస్ మాత్రమే. ప్రింటింగ్ సెక్షన్ అంతా ఈశ్వరుడి దగ్గరే, ఆయన పెట్టుకొని వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. అందుకనే తిరుచురాపల్లిలో, మనకి తమిళనాడులో తిరుచురాపల్లిలో ఐశ్వర్యేశ్వరన్, నేను ఆ ఫోటో చూపిస్తాను. ఐశ్వర్యేశ్వరన్ అని ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో ఈశ్వరుడు 4 చేతులతో, తమిళనాడులో 4 చేతులతో ఇలా ఉంటాడు అనమాట. ఒక పక్క లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని చేస్తే ఒకసారి అంటే ఒక చేతితో లక్ష్మీదేవికి ఇది జూమ్ చేస్తే మనం క్లియర్ గా చూడొచ్చు. ఒక చేతితో ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవికి ఇస్తూ, ఇంకొక చేతితో కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇస్తూ, ఐశ్వర్యేశ్వరన్, లక్ష్మీ కుబేర్లు ఆ పక్క ఈ పక్క ఉంటారు.
చిరోపక్క కనిపిస్తున్నారు కింద. సో ఈ రకంగా ఈ మాసంలో, అందుకని ఈ మాసం ఐశ్వర్యానికి అలాగే గ్రహపరమైన దోషాలు పోవడానికి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. సో ఈ మాసంలో లక్ష్మీదేవి ఆవిర్భించడం గాని, ఈ మాసంలో ఈ బిల్వపత్రాలు పుట్టడం. You try to chase the sun everywhere, but what if your home brings it closer to you? Experience naturally lit spaces like never before with the first in the segment curtain wall. ASBL Broadway, bold, precise and uncompromising. Lived by few, envied by all. చూపించారు, ఇప్పుడే చెప్తే పోతుంది. ఈ మాసంలో భారతదేశం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక సంస్థ, మా సంస్థ ఎక్కడుందో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లో మీరు వెళితే ఈ మాసంలో ప్రారంభించి వాటి నుంచి మాసాంతం వరకు మీరు ఎక్కడున్నా, ఈ శ్రావణ మాసం అంతా ఎక్కడున్నా ఈ సంస్థకి మీరు వెళ్తే మీరు ఏమి తీసుకున్నా చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్యాక్ అంతా ఉచితంగా ఇస్తారు. ఇందులో ఏముంటుందంటే ఒక్కసారి క్లోజ్ తీసుకుందాం, ఇది ఒక్కసారి ఇది క్లోజ్ తీసుకుందాం. ఇందులో ఏముంటాయంటే అక్కడ మనకి మహాలక్ష్మి అమ్మవారు, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఫోటో, తర్వాత వస్త్రం, అక్కడి నుంచి వచ్చిన వస్త్రం, 3 రుద్రాక్షలు పూజలో పెట్టి ఎన్నో సంవత్సరాలుగా పూజలు అభిషేకంలో ఉన్న ఈ రుద్రాక్షలు, మహాన్యాసం, ఏకాదశి రుద్రాభిషేకం, సహస్రలింగార్చనలో అనేక సంవత్సరాలు పూజలో ఉన్న ఈ రుద్రాక్షలు గతంలో ఒకసారి ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇవి పూజలో పెట్టుకోవడానికి ఈ 3. అలాగే గంగాజలం ఫ్రెష్ గా తీసుకొచ్చి, జనరల్ గా ఏం చేసేవాళ్ళం అంటే ఈ గంగాజలం అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళం కంటైనర్, అది గంగాజలం ఒక కొన్ని లీటర్స్ తీసుకొచ్చి ఎక్కువ వాటిలో కలిపి డైల్యూట్ చేసి ఇచ్చేవాళ్ళం. అక్కడి నుంచి తేవడం సాధ్యం కాదని. సో ఇప్పుడు అదృష్టం, ఇప్పుడు టైం కుదిరింది, ప్యూర్ గంగాజలాన్నే ప్రతి కంటైనర్ లో ఏం మిక్స్ చేయకుండా యథాతథంగా గంగాజలాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో కంటైనర్ లో పెట్టి, ఈ కంటైనర్స్, ఈ పెట్టిన బాటిల్, ఈ అమ్మవారి వస్త్రం, ఈ మాసంలో పూజలో ఉంటే మంచిది. ఇవన్నీ ఉచితంగానే అందజేస్తారు. ఈ ప్యాకెట్ మీరు ఎక్కడున్నా, మీరు ఏ చిన్న వస్తువు తీసుకున్నా, భారతదేశం మొత్తం ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడ అన్ని సంస్థల్లో ఇది ఉచితంగా అందజేస్తారు ఈ మాసాంతం వరకు. ఇది ఒక చక్కని ఆధ్యాత్మిక సంపద, అమ్మవారి అనుగ్రహం, ఈశ్వరు కృపా కటాక్షాలు అందరం కోసం ఈ సొంతం చేసుకోవాలి. సో నైస్. అలాగే రఘు ఉన్నారు భూపాలపల్లి నుంచి కాలర్. రఘు గారు నమస్తే అండి, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్కారం. నమస్కారం రఘు గారు. మా కొడుకు గురించి అండి, రమాకాంత్ పేరు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 33/1999. 1999. ఓకేనండి. అబ్బాయి పేరు రమాకాంత్. అవునండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవునండి. ఆ రోజు పున్నమి రోజు కూడానండి. అవునండి, పున్నమి నాడు పుట్టిందండి. అవునండి. ఇది సింహరాశి. అవునండి. ఈ అబ్బాయి విదేశాల్లో ఉన్నాడండి. పోయేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడండి, అయిపోయిందండి, ఫైనల్ కి వచ్చింది. ఈ అబ్బాయి విదేశాల్లో ఉంటాడండి. అవునండి. విదేశాలకు వెళ్తాడు, చాలా బలంగా ఉంది, అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి, ఒక పాప ఒక బాబు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భూపాలపల్లి జిల్లా అండి, జయశంకర్ భూపాలపల్లి. మీరేం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తానండి. ఈ అబ్బాయికి ది బెస్ట్ 3 రుద్రాక్షలు చెప్తానండి. చెప్పండి. మీకు వీలైతే ఇందులో ఏదైనా ఒక్కటి వేసి చూడండి, అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఒకటి 13 ముఖాలు, ఇంకోటి 12 ముఖాలు, 14 ముఖాలు. ఈ 3 ఏదైనా ఒక్కటి చాలు. 13 ముఖాలు ఏమిటంటే త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే 12 ముఖాలు, ద్వాదశముఖి, సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష, ఇది చతుర్దశముఖి,
ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని. అంటే మీ అబ్బాయి జాతకానికి సంబంధించింది సింహరాశి, మకా నక్షత్రము. ఈ మూడిట్లో మీకు ఏది వీలైతే అది వెయ్యండి, ఒక్కటి. ఏది కుదిరితే అది. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఎక్కడ చూసినా మోసమే. సో వేసే ఒక్కటైనా ఖచ్చితమైనది వేయండి. అది వచ్చిన తర్వాత మార్పు ఏంటో చూస్తారు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్. అందులో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ శుభం. అలాగే చాలా మంది విషయానికి వస్తే బాగా సంపాదిస్తారు, కానీ దాన్ని వాళ్ళు అనుభవించరు, ఎదుటి వాళ్ళకి పెట్టరు. తీరా చివరికి చూస్తారు ఎవరి పాలో అవుతా ఉంటుంది. ఎందుకు ఇలా చాలా మంది ఉంటారు. వాళ్ళు అంటే అసలు కొన్ని అయితే మీరు నమ్మరు, నేను చూస్తుంటాను. కొన్ని అసలు చెప్పినా కూడా చాలా నమ్మరు. ఇప్పుడు మనం ఈ ప్యాక్ గురించి ఏదో చెప్తున్నాం. అవును. ప్రతి సంవత్సరం ఒక 2 పెద్దవాళ్ళు నా దగ్గరికి వస్తారు, లేడీస్. అది ఏ ప్రాంతమో నాకు తెలియదు. ఆ 2 ఆడవాళ్ళ ఒంటి మీద ఎన్ని కోట్ల రూపాయల డైమండ్స్ ఉంటాయో ఎవరు లెక్క చెప్పలేరు. వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు అక్కడ విదేశాల్లో ఉంటారు. వీళ్ళకి అన్ని పంపిస్తుంటారు. వీళ్ళకి ఎవరూ లేరు, వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళకి అన్ని చూస్తుంటారు అక్కడి నుంచి. సరే, కారు ఉంది, అన్నీ ఉంది. డ్రైవర్ని పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయని కారు పెట్టుకోరు. బయటకు తీస్తే కారు బయటకు తీస్తే పెట్రోల్ అయిపోద్దని కారు బయటకు తీయరు. అవి ఉంచుకొని వాటిని తుడుస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరన్నా డ్రైవర్ ఫ్రీగా వస్తే ఆ కారు తీస్తారు. సరే, నా దగ్గరికి చూసి లాస్ట్ ఇయర్, ఇప్పుడు చెప్పాం కాబట్టి గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ ఆటోలో వచ్చారు వాళ్ళిద్దరు. ఆటోలో వచ్చి, ఆఖరిలో అయిపోతుండగా వచ్చామండి, మళ్ళీ అయిపోద్దేమో చాలా కష్టపడ్డాం, ఇన్ని రోజులు ఎవరు దొరకలేదు, డ్రైవర్ వస్తాడేమో చూసాను, రాలేదు. ఇగో ఈ ఆటో డ్రైవర్ తెలిసినన్నున్నాడు, అతన్ని మళ్ళీ చుట్టరకం కలుపుకొని పైసలు ఇవ్వకుండా ఏదో అటు వెళ్తున్నానంటే మేము వచ్చి మమ్మల్ని పాపం తీసుకొచ్చిండు. అంత ఇది అన్ని కోట్ల రూపాయలు ఉండి నా దగ్గరకు వచ్చినంత ఇది అది ఫ్రీగా ఇస్తా అన్నారు. అమ్మ, వాళ్ళు ఏదైనా తీసుకుంటే ఇస్తారమ్మా అంటే తీసుకోవడానికి మా దగ్గర ఏముంది సార్? ఏదో ఒకటమ్మా, చిన్నది ఏదో. మా దగ్గర ఎక్కడి నుంచి వస్తే, మా దగ్గర ఏముంది, పెద్దవాళ్ళం. సో ఒంటి నిండా ఎన్ని కోట్లు ఉంటాయి డైమండ్స్ తెలియదు. సో ఏం చెప్పాలి? సో చిన్న నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను. ఇవన్నీ ఇలా చాలా మంది ఉంటారు, కానీ ఏం సాధిస్తారో తెలియదు పాప, ఎవరికి ఇవ్వరు. చిన్నగా నిజంగా జరిగిన, ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చైనాలో ఒక అతను ఉన్నాడు. ఇలాగే రూపాయి కూడబెట్టి, తల్లిదండ్రులు లేరు, భార్య లేదు, పిసినార్తనం తట్టుకోలేక భార్య వెళ్ళిపోయింది. పిసినార్తనం మామూలు పిసినార్తనం కాదు. జాబ్ చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే, ఏ షాపింగ్కి వెళ్ళడు, ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే షాపింగ్కి వెళ్తాడు. ఆఫర్, పెద్ద ఆఫర్లు ఉన్నప్పుడు ఆ కూపన్లు తీసుకొని ఆ కూపన్లలోంచి ఖరీదు చేస్తాడు తప్ప డబ్బిచ్చి ఖరీదు చేయడం అతనికి తెలియదు. ఏదైనా చాలా జాగ్రత్తగా తింటాడు. రోజుకి 1 ఎగ్గే, చైనాలో బాగా ఎగ్స్ తింటారు. రోజుకి 1 ఎగ్గే తినేటట్టుగా ప్లాన్ చేసుకున్నాడు. 2 పూటలకి 1 ఎగ్గే తినేటట్టు. మొత్తం మీద 50 రూపాయలు దాటకుండా ఖర్చు ఉండాలి అని చెప్పి ట్రై చేసి 30 సంవత్సరాలు కష్టపడి మొన్నటికి 1 కోటి రూపాయలు పూర్తి చేశాడు, దాచాడు. 30 సంవత్సరాలు కష్టపడి 50 రూపాయలు. తల్లిదండ్రులకి ఆ అగరబత్తి వెలిగించినప్పుడు కూడా ఒక అగరబత్తిని 3 ముక్కలుగా కట్ చేసి ఆ 3 పెట్టి అలాగా చాలా జాగ్రత్తగా మొత్తానికి 1 కోటి రూపాయలు పూర్తి చేశాడు. 1 కోటి రూపాయలు పూర్తి చేసిన తర్వాత మామూలుగా ఒకరోజు నడుస్తూ కాలు జారి పడ్డాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అతనికి టెస్టులు చేసిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్తే ఏం చేయాలో అర్థం కాక సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళు ఫీజే 1500 చెప్పారు. ఇంత నేను పే చేయలేను అని చెప్పేసి వెనక్కి వచ్చేసి పాతాలకే చూపించి, మన ఫీజు ఇచ్చాను కదా, నాకు కరెక్ట్గా చెప్పండి అంటే, ఎన్నిసార్లు చూసినా ఎవరు ఏం చేయగలిగేది లేదు, నీ టైం కూడా దగ్గరికి వచ్చేసింది, 10 రోజులే టైం ఉంటుంది, బ్రెయిన్ ట్యూమర్ ముదిరిపోయింది, ఏమీ లేదు, ఇంకేం చెప్తామని చెప్పారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఏడ్చి బాధపడి మనీ మొత్తం డ్రా చేసేసాడు. 1 కోటి రూపాయలు తన దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు డ్రా చేసేసి ఖరీదైన హోటల్కి వెళ్ళి కావాల్సినవి తినడం. తర్వాత ఈ 10 రోజులకి స్పోర్ట్స్ కార్ ఒకటి అద్దెకి తీసుకున్నాడు. రోజుకి 1,00,000 రూపాయలు, 10 రోజులు 10 లక్షలు. తర్వాత ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. రోజు నైట్ పార్టీలు, కావాల్సినవి తాగండి, విదేశీ మద్యం, ఎంత తాగితే అంత, ఏం తింటే అది, మొత్తం ఎలా పడితే చిందరవందరగా డబ్బు మొత్తం అవజేసేసాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ మిగలలేదు. ఆఖరిలో కొంచెం బ్యాలెన్స్ ఉందనగా
ఓ 2 రోజులు ఖర్చులకు వస్తుంది అంటే పార్లర్కి వెళ్ళాడు. తమ అంతిమ యాత్రలో శవం ఊరేగించినప్పుడు మంచిగా అందంగా కనబడాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా చేయించుకున్నాడు. అంతా అయిన తర్వాత బాగా మంచిగా నిగనగలాడు. మొత్తం 2 రోజులు పట్టుకు తోమేశారు వాళ్ళు. ఆ మొత్తం లాగేశారు పైసలు, ఇంకేమి బ్యాలెన్స్ ఏమీ లేకుండా. దీనికి బ్యాలెన్స్ అవసరం లేదు కదా, వెళ్ళిపోతున్నాడని నమ్మకంతో ఉన్నాడు. తన సమాధి గిమాది అన్ని మంచిగా చేయించుకున్నాడు, అన్ని బాగా చేయించుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత సమాధి అన్ని అయిన తర్వాత రాత్రి రేపు పొద్దున్న చనిపోతాడనగా రాత్రి ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంటికి వచ్చి బాగా తూగుతూ లేట్ నైట్లో వచ్చి ఆకలేస్తే ఫ్రిడ్జ్లో ఏముందని చెప్పి తీస్తే ఫ్రిడ్జ్లో ఏదో ఫుడ్ ఉంటాడు, తింటే అది డేట్ అయిపోయిన ఫుడ్. అది తిన్న తర్వాత పడిపోయి వామిటింగ్స్ అవుతాయి. ఏదో ఎప్పుడుదో తినేసేటి మత్తులో ఏదో తినేసాడు, ఎప్పుడుదో పూర్వం ఉంది అప్పుడు ఆ రోజుల్లో అవి తినేసి సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం అన్ని వామిటింగ్ అన్ని చేయించి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత నీకే ట్యూమర్ లేదు, నువ్వు పర్ఫెక్ట్ నార్మల్. రేపు పొద్దునకి రూపాయి లేదు. 10 రోజుల్లో 30 సంవత్సరాలు కూడబెట్టిన ఈ ₹1,00,00,000 తను తినకు ఇష్టం వచ్చినట్టు పనిచేశాడు. సో అతిగా చేస్తే ఇలాగే అవుతుంది. ఇది వాస్తవంగా ఈ మధ్య జరిగిన అతనికి నిజం తెలుసుండేది. ఆ 1500 కక్కుట్టు ముందు తెలుసుకున్నా ఆ సెకండ్ ఒపీనియన్ చెప్పేవారు. సో ఇలాగే జరుగుతుంటుంది, ఇలా చేయక్కర్లేదు. మనం 10 జన్మలు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్న ఒక్క జన్మని సార్థకత చేసుకోండి. మన కష్టం మన సంపాదన మనకి ఉపయోగపడకపోతే అది రంగు కాగితాలతో సమానం. అంతే. ఖమ్మం నుంచి చంద్రకళ గారు ఉన్నారు. చంద్రకళ గారు, హలో హలో నమస్తే అమ్మా, మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అది సత్తుపల్లి, అదే ఖమ్మం సార్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 2 పాపలండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. మాకు 2 పాపలు సార్. సరే, ఇప్పుడు ఎవరి గురించి కనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా 2 పాపలు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు సార్. వెరీ గుడ్. ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2 కవల పిల్లలు సార్. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1998 ఆగస్టు 13 సార్. 13 ఆగస్టు. ఆగస్టు 13, 1998. 2 కవల పిల్లలు సార్. అదే కవల పిల్లలు సార్. ఓకే. అవునమ్మా, బేస్ గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా ఇద్దరు. గురువారం సార్ 2 పుట్టింది. ఏం చేస్తున్నారమ్మా? మ్యారేజ్ అయింది సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే మ్యారేజ్ అయిపోయిందమ్మా? సార్ మ్యారేజ్ అయిపోయిందా? 2కి మ్యారేజ్ అయ్యింది సార్. పెద్ద పాపకు 5 years, రెండో పాప 1.5. ఒక మంచి రుద్రాక్షలు 2 చెప్తాను. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి మంచి రుద్రాక్షలు 2 చెప్తానమ్మా. ఏదైనా ఒకటి, ఇద్దరికి ఒకటే, ఏం తేడా ఏం లేదు, అంతా సేమ్. ఓకే, అంతా అందులో ట్విన్స్ కదా, సేమ్ టైం, కొంచెం అటు ఇట్ల సమయం అంత సిమిలర్ గానే ఉంది. సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, అంటే ఓ 2 చెప్తాను. అందులో ఏదన్నా ఒక్కటి వెయ్యండి. ఇద్దరికి కూడా అదే. త్రయోదశి నవముఖి. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, శక్తి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వెయ్యండి అమ్మ పిల్లలకి. 2 పిల్లలకి ఒకటే. అది వచ్చిన తర్వాత మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఒక రక్షణ కవచమే. సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ మధ్య ప్రతి గురువారం ఏదో బ్రాంచ్కి వెళుతున్నాను. అది కూడా సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. అంతా కాదు, సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు అనుకుందాం, ఈ సంస్థ బెంగళూరు ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం, మిమ్మల్ని నన్ను మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అలాగే రేపు గురువారం నాడు నేను బెంగళూరులో ఉంటాను. 31వ తారీఖు బెంగళూరు కార్యాలయంలో ఉంటాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీరు అక్కడికి వస్తే నన్ను కలవచ్చు. అలా 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే మా వాళ్ళు నోట్ చేసుకోరు, 2-3 పేర్లు ఇస్తే నోట్ చేసుకోరు. అర్థం చేసుకొని సహకరించండి. నాకు సమయం కావాలి, సంఖ్య కాదు.
సమయం ఇస్తే నేను మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలను నమ్మకం నాకు ఉంది. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే రేపు అంటే బ్రాంచ్లకు వెళ్ళి నాతో మాట్లాడాలనుకున్నా, హైదరాబాద్లో డైరెక్ట్గా వచ్చి నన్ను కలవాలనుకున్నా, గురువారం నాడు బెంగళూరులో నన్ను కలుద్దాం అనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. రైట్. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు అలాగే శ్రావణ మాసంలో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రీ ప్యాకేజ్ గురించి అలాగే రుద్రాక్షలకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.